ఇప్పుడేమో ఒక పార్టీ నుంచి ఎన్నిక కావాలంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇట్ ఈజ్ ఇన్ ద రికార్డ్. మీరు కూడా పోయి చూసుకోండి, ఒకసారి రెఫర్ చేసుకోండి. సబ్జెక్ట్ టు కరెక్షన్. గౌతులచ్చన్నకు ఆ ఫెసిలిటీ పోయి ఎవరికి వచ్చింది? నూకల్ రామచంద్ర రెడ్డి గారికి వచ్చింది. అయితే ప్రతిపక్ష నాయకుని కింద 3-4 పార్టీలు కలిసిన వాళ్ళని కూడా రికగ్నైజ్ చేసింది స్పీకర్. ప్రతిపక్ష హోదా కూడా నేను అనుకుంటున్నా, కారు ఫెసిలిటీ కూడా ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ కూడా ఇచ్చింది అని అనుకుంటున్నా. అప్పటి వరకు చట్టం లేదు. అయినా ఇది అంతా ఏంటంటే స్పీకర్ కు విచక్షణ అధికారం సార్. అది సార్ 5 ఉంటేనే బిజినెస్ అడ్వైజర్ కి పిలవాలి శాసనసభ్యులు. ఒక్క సభ్యుని ఉన్నా కూడా బిజినెస్ అడ్వైజర్ కి పిలుస్తారు. ఒక్క సభ్యుడున్నా ముంగట సీట్ అలాట్ చేసిండు ఓంకార్ గారి, చాలా మంది చేశారు సార్. దట్ ఈస్ ద స్పీకర్ చాయిస్, కన్వెన్షన్స్ అది డిస్క్రిప్షన్ అంటారు కదా. అంతే 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 అది. సో అట్లా అలాగే ఏదైతుందో ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రేజ్ చేసిండ్రో అది శుద్ధ తప్పు. ఉపేంద్ర గారు లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ 84 మార్చ్ 1. తర్వాత ఏదైతుందో జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి 2014 కానీ 19లో ఇవ్వలేదు. కానీ 88 తర్వాత ఈ చట్టంలో మళ్ళీ 77 తర్వాత మార్చినట్టు ఎట్లయితే డిఫెక్షన్ బిల్లు అంటే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడున్న చట్టం ప్రకారము ఎక్కడ 10% అనేది లేదు. అది దట్ ఈస్ అ కాంట్రవర్సీ. దట్ ఈస్ అ స్పీకర్ చాయిస్. రేపు ఇవ్వలేదు అనుకోండి, ఈ మే గో ద కోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని నేను 1, 2, 3 సార్లు చూశాను. నేను నైట్ లో చూశాను, మీ ఇంటర్వ్యూ ఉందని చూశాను, ఈ సబ్జెక్ట్ ఉంటుంది అనుకోండి. బట్ 88 తర్వాత అది ఎక్కడ లేదు. 3 days బ్యాక్ ఆర్టికల్ ఏదైతుందో హిందువులో కూడా వచ్చింది అనేది 10% అనేది ఎక్కడ లేదు. హైయెస్ట్ అనేది కౌంటు. ప్రోటోకాల్స్ అపోజిషన్ లీడర్ ప్రోటోకాల్ అపోజిషన్ వన్స్ రికగ్నైజ్ చేసినప్పుడు ఒకే పార్టీ ఉంది కనుక 18 లేకున్నా 11 ఉన్నా కూడా యాజ్ ఫర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పిన ప్రకారం కానీ 88 తర్వాత దాని ప్రకారం ఎక్కడ 10% లేనప్పుడు డెఫినెట్ గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వవలసి వస్తుంది అనేది నాకుండే అభిప్రాయం. ఆఫ్టర్ నాగేశ్వర్ గారు చూసిన తర్వాత ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. స్టడీ చేసి అది కూడా చట్టంలో కాకుండా ఇది అనుకోవడం స్పీకర్ గారి యొక్క డిస్క్రిప్షన్ మీద విచక్షణ అట్లా కాదు. స్పీకర్ ఒకసారి రూలింగ్ ఇచ్చిన తర్వాత ఈమె కోర్ట్ చట్టంలో వెళ్ళినప్పుడు, చట్టంలో 10% అనేది మెన్షన్ లేనప్పుడు ఖచ్చితంగా ఇవ్వవచ్చు అనేది కోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది కదా. ఇక మరి ఈయన ఓడిపోవడానికి మరో కారణం ఉందండి. కొంతమంది నాయకులు కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, రోజా. సార్ నేను చెప్పాను కదా సార్ 100 తప్పులని. కొడాలి నాని ఏం లాంగ్వేజ్ సార్? ఆయన వంశీ ఏం లాంగ్వేజ్ సార్? అంబటి రాంబాబు ఏం లాంగ్వేజ్ సార్? రోజా అండి సార్ అందరు సార్ అదే అందుకో సార్. అది చెప్పాలంటే 24/7 24/7 చెప్పగలుగుతాం ఆ భాషను మాట్లాడాలి అంటే మాట్లాడచ్చు. అట్లాగా నేను అనేది ఏంటంటే వాళ్ళు మనుషులు లెక్క ప్రవర్తించలేదు. చివరకు అసలు మాధవరెడ్డి అనేవాడు ఎప్పుడు వచ్చింది పార్టీ అనేది తెలియాలి కదా. ఈ జైంట్ 84 క్రైసిస్ లో 83లో బుచ్చిరెడ్డి అని పోటీ చేశాడు. 83 జనవరి 23 పుట్టాడు లోకేష్ గారు. అసలు ఆయన పుట్టుకనే ప్రశ్నిస్తే ఆ ఫ్లోర్ ఆఫ్ థౌజండ్ ఎక్కడండి అది? మాధవరెడ్డి పరిచయం లేదండి, తెలుగుదేశానికి పరిచయం లేదు. ఆయన భువనగిరి వరకే లీడరు, జిల్లా కాదు, ఓన్లీ భువనగిరి వరకే. 85లో ఎమ్మెల్యే అయిన తర్వాత 89 తర్వాత మంత్రి అయిన అతను. 83లో పోటీ చేసిన అతను బుచ్చిరెడ్డి ఓడిపోయి నరసింహారెడ్డి అని గెలిచాడు. 78లో గెలిచాడు, 83లో గెలిచాడు. డాక్టర్ చెన్నారెడ్డి గారి ఫాలోవర్. బుచ్చిరెడ్డి అని నా ఫ్రెండ్, ఇప్పుడు బతుకున్నాడు అతను బుచ్చిరెడ్డి గారు. సో ఇవన్నీ అంటే వావి వరుసలు లేకుండా ఇవన్నీ కారణాలు సారిగా మనం చెప్పాలంటే చెప్తారు కదా సార్. దాన్ని ప్రొలాంగ్ చేసి మీరు కొడాలి నాని గిడాలి నాని అన్ని సార్. శిశుపాలుడు అంటే ఏంటి సార్? 100 తప్పులు అంటే అంతే కదా సార్. ప్రతిపక్ష హోదా ఉన్న నాయకునిగా అన్ని ఫెసిలిటీస్ వైబీ చవానికి ఇచ్చింది ఆ రోజు జనతా ప్రభుత్వము. తర్వాత స్టీఫెన్ కి ఇచ్చింది. దానికంటే ముందు మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మనం చెప్పవలసి వస్తుంది. గ్రూప్ లీడర్ గా గౌతులచ్చన్న గారు 67లో బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అప్పుడు స్వతంత్ర పార్టీ చుక్క గుర్తు, చుక్క స్టార్ ఆల్ ఇండియా పార్టీ అది 9-11 మంది అయితే, కొంతమంది ఇండిపెండెంట్స్ అదర్ పార్టీస్. దాంట్లో ఈశ్వరిబాయి రిపబ్లికన్ పార్టీ ఎల్లారెడ్డికి గెలిచింది.
వీళ్ళందరూ కలిసి గ్రూప్ లీడర్ అయితే అతన్ని ప్రతిపక్ష నాయకుని కింద రికగ్నైజ్ చేసింది. 4-5 పార్టీ వాళ్ళు కలిసినా కూడా రికగ్నైజ్ చేసింది బ్రహ్మానంద రెడ్డి గారు. రికగ్నిషన్ వేరు, స్పీకర్ అది అంటే హోదా ఇచ్చింది రాలేదా అనేది నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ దే రికగ్నైజ్డ్. నాకు తెలిసినంత వరకు హోదా కూడా ఇచ్చారు. ఏది కార్గిరి ఏదో ఫెసిలిటీ అంటే ఇది స్పీకర్ ఛాయిస్, ముఖ్యమంత్రి ఛాయిస్. తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత 69లో చెన్నారెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత జి రాజారాం ఫ్రమ్ నిజామాబాద్, హైదరాబాద్ చారి ఫ్రమ్ వరంగల్, అచ్యుత్ రెడ్డి మహబూబ్ నగర్, మాణిక్యరావు ఫ్రమ్ రంగారెడ్డి, తర్వాత రామచంద్రెడ్డి ఫ్రమ్ వరంగల్, వీళ్ళందరూ ఒక అయిపోయి పురుషోత్తమరావు ఇండిపెండెంట్, పి నరసింహారావు ఫ్రమ్ కరీంనగర్ హుజురాబాద్, అలాగే మన ఈశ్వరిబాయి, వీళ్ళందరూ గ్రూప్ అయిపోయి గౌతమ్ లచ్చన్నను పక్కకు జరిపి మోర్ దాన్ 25 or 30 నాకు ఐడియా లేదు. బట్ నూకల్ రామచంద్రి ఫ్లోర్ లీడర్ కింద రికగ్నైజ్ చేసింది. క్యాబినెట్ ర్యాంక్ అంటే క్యాబినెట్ మినిస్టర్ కు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం క్యాబినెట్ ఏ ఫెసిలిటీ అయితే ఉంటుందో కారు అలవెన్సెస్ ప్రోటోకాల్స్ అన్ని కల్పించింది, చట్టం తెచ్చింది. అటువంటిది ఏదైతుందో నువ్వు ఏమి తెలుసుకోకుండా అసలు దెర్ ఇస్ నో రికగ్నైజ్ చేయలేదు, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదు. అలాగే లోకసభలో 2 సార్లు ఇవ్వలేదు. ఇప్పుడు 99 వచ్చింది కనుక రాహుల్ గాంధీ అనుకున్నారు, రాహుల్ గాంధీ ఇచ్చారు. ఇది ఏమాత్రం తెలియకుండా కానీ కాంట్రవర్సీ ఉంది దీంట్లో. ఇంతకుముందు ఇక్కడ నేనంటే ఒక పేపర్లో వచ్చాయి, లీడింగ్ పేపర్, నేను పేపర్ పేరు చెప్పదలుచుకోలేదు, పెద్ద ఆర్టికల్ వచ్చాయి. ఇట్స్ ఎ బిగ్ ఆర్టికల్ ఆన్ ఎప్పుడంటే ఇది 14th. లోక్సభలో ఆ సాంప్రదాయం లేవు. లోక్సభలో అధికార పక్షం కాకుండా అధికార సభ్యులు కలిగిన రాజకీయ పార్టీ నేతకు ప్రతిపక్ష హోదా ఇచ్చే సాంప్రదాయం లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదాపై చట్టం చేసిన 77లోనే 5వ లోక్సభ అధికారంగా ప్రతిపక్ష నేతను ప్రకటించలేదు. చట్టం 77 తెచ్చినట్టు ప్రకటించలేదు అంటుండు. సో అప్పుడు జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్, 74-75 సీట్లు వచ్చాయి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయింది ఎలక్షన్స్ బట్టి. వైబి చవాన్ అప్పటి వరకు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉండే, యశ్వంత్ రావు అంటారు. ఎస్బి చవాన్ అంటే ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అశోక్ చవాన్ తండ్రి ఎస్బి చవాన్. బట్ వైబి చవాన్ ఈజ్ నెహ్రూ హయాం నుంచి ఉన్నాడు. అతను అపోజిషన్ లీడర్ అయింది. ఎప్పుడైతే 78లో కాంగ్రెస్ స్ప్లిట్ చేసిందో ఆవుగూడ నుంచి చేంజ్ చేసింది. 78 జనవరి 1, ఫిబ్రవరి 25 ఇక్కడ కర్ణాటక ఎలక్షన్ అయింది. అయినాక ఆ మెంబర్ అప్పుడు ఏదైతుందో 73-74 మందిలో ఒక 8-10 మంది ఎంపీలే. మన దగ్గర 77లో 42కు 41 లోక్సభ గెలిచింది. 73-74 స్ట్రెంత్ ఉంటే దాంట్లో 41 ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఒక నీలం సంజీవరెడ్డి గారు 77లో గెలిచి వెంకట సుబ్బయ్య గారు ఓడిపోయి 41 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. 41లో ఒక 5-6 మాత్రమే ఉండ్రి. నేను అనుకుంటే ఎంఎం హాషం, వెంకటస్వామి, ఒక 3-4. ఏది అప్పుడంతా బ్రహ్మానంద రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్, విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ, వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్. ఎన్నిక అయిన తర్వాత ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెస్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ చెన్నారెడ్డి గారు, అక్కడ దేవరాజు, అప్పుడు ఎంపీలంతా మారారు. అప్పుడు వైబి చవాన్ పోయి స్టీఫెన్ అని కేరళ, స్టీఫెన్ అతన్ని ఏం చేసిందంటే అతను కాంగ్రెస్ 6లో ఉండే, బట్ ఈ జైంట్. బట్ రాజ్యసభ టర్మ్ అయిపోయింది ఆయన 78కు. ధరమ్ సింగ్ అని కర్ణాటకలో లోక్సభ సభ్యుడు, బీదర్, ఇది ఇక్కడ ఇది ఉన్నది, ఏది మన బీదర్ రాయచూరు జిల్లాలో ధరమ్ సింగ్ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. అతన్ని రాజీనామా చేయించి ఆ ఉప ఎన్నికలో ఎన్నిక చేయించి ఆయన ఫ్లోర్ లీడర్ చేసింది. రికగ్నైజ్డ్ ఫ్లోర్ లీడర్ అంటే మోర్ దాన్ 55 కాంగ్రెస్ హై అయింది. చరణ్ సింగ్ గవర్నమెంట్ లో మళ్ళీ ఎవరు ఈ వైబి చవాన్, బ్రహ్మానంద రెడ్డి 6 కాంగ్రెస్ అంతా మంత్రులయ్యారు. బట్ రికగ్నైజ్ ఏమైంది, వైబి చవాన్ పోయి స్టీఫెన్ అయ్యాడు. కానీ పత్రికలు ఏమైంది, 77లో చట్టం తెచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పాడు.